ఇక రాష్ట్రమంతా ఒక పాలన నడుస్తుంటే మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి పాలన నడుస్తున్నట్టుంది. మరి మునుగోడు నియోజకవర్గానికి నేనే మంత్రి, నేనే రాజు, నేనే సీఎం అన్నట్టు మాట్లాడుతున్నాడు మరి రాజగోపాల్ రెడ్డి. సరే, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే ఉండొచ్చు. ఎందుకంటే మందు ఆయన ఎలక్షన్ల టైంలో హామీ అయితే ఇచ్చిండు, బెల్ట్ షాపులు నేను బంద్ చేపిస్తాను. ఆ బెల్ట్ షాపులు అయితే నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి, కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం బెల్ట్ షాపులు లేవు. మరి ఇప్పుడు అంటే ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల వల్ల అసలు ఊర్లలో మందు దొరకడం వల్ల ఏమవుతుందంటే రకరకాల సమస్యలు, అంటే ఆ ఊర్లలో ఉండే పిల్లలు పెద్దలు ఎప్పుడు పడితే అప్పుడు మందు దొరుకుతుంది, ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలు ఆడి రకరకాల సమస్యలు అయితే వస్తున్నాయి. అదొక వ్యసనంగా మారిపోతుంది. ఆ విషయంలో మునుగోడు చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మందు టెండర్లు వచ్చినాయి. మద్యం టెండర్ల నేపథ్యంలో ఇప్పుడు మునుగోడు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మునుగోడులో ఎవరైనా మద్యం టెండర్లు వేయాలంటే నా రూల్స్ ఒప్పుకోవాల్సిందే అని ఆయన పెద్ద బోర్డు కూడా పెట్టినట. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుగాల 10టికో 11టికో వైన్ షాపులు ఓపెన్ అయితే నైట్ 10 వరకు ఓపెన్ అయి ఉంటాయి, 10-11 వరకు. మరి ఇప్పుడు మునుగోడులో మాత్రం ఆ ఛాన్స్ లేదంట. ఇప్పుడు ఎవరైనా కొత్త టెండర్లు వేయాలనుకుంటే సాయంత్రం 4 నుంచి 8 వరకే ఆడ మందు షాపులు తెరిచి ఉంచాలి. దాంతోపాటు స్థానిక మండల నాయకులే టెండర్లు వేయాలి, బయటోడు రావాల్సిన అవసరం లేదు, బయటోడు వచ్చి మా దగ్గరికి రావద్దు. ఇవన్నీ రూల్స్ ఫస్టే చెప్తున్నా. ఎందుకంటే రేపు మళ్ళీ మీరు టెండర్లు వేసి ఎక్కువ ధరకు టెండర్లు వేసి రకరకాల సమస్యలు తెచ్చుకోవద్దు. ఎందుకంటే లాస్ అయినా అవి అని చెప్పుకోవద్దు. మామూలుగా ఈ మద్యం దుకాణాల కంటే ఈ బెల్ట్ షాపులతోనే వీళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. ఎందుకంటే బెల్ట్ షాపులకు ఒక్కో ఊరు ఒక్కో వైన్ షాపులు పంచుకుంటారు, ఆ ఊరికి వీళ్ళే పంపిస్తుంటారు. దాంతో వీళ్ళకి సేల్స్ ఎక్కువైతాయి, లాభాలు ఎక్కువైతూ ఉంటాయి. మరి నేపథ్యంలో ఇక్కడ అసలు బెల్ట్ షాపులే ఉండవు కాబట్టి లాభాలు ఉండవు. దాంతోపాటు పొద్దుటి నుంచి నైట్ వరకు కాదు, దాంతోపాటు ఆ సిట్టింగ్ రూమ్లు ఉంటాయి పక్కన, ఆ పర్మిట్ రూమ్లు కూడా ఉండవు మా దగ్గర. ఇవన్నీ కూడా రూల్స్ ఒప్పుకుంటేనే మీరు టెండర్లు వేయండి, లేకుంటే లేదు అని చెప్తున్నాడంట రాజగోపాల్ రెడ్డి. మరి అక్కడ చాలామంది అనుకుంటున్నారు, అంటే ఈయన మునుగోడు ఏమైనా ప్రత్యేక రాష్ట్రమా, అక్కడ సపరేట్ రూల్ ఉంటుందా అని కూడా చాలామంది అయితే అనుకుంటున్నారట. ఇక వ్యాపారులకు ఆయన చాలా క్లియర్గా చెప్పినట, స్థానిక నేతలతో భేటీ సందర్భంగా ఆయన చాలా క్లియర్గా చెప్పినట. మరి వైన్ షాప్ నిర్వాహకులు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే మందమ్మాలే, ఒక రూలు. ఓన్లీ ఆ మండలాల్లో ఉన్నటువంటి స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి. దాంతోపాటు వైన్ షాపులు ఊరు బయట ఏర్పాటు చేసుకోవాలి, ఊరు మధ్యలో ఏర్పాటు చేయొద్దని అదొక రూల్ పెట్టినట. పర్మిట్ రూమ్లు ఉండొద్దు, ఓనర్లు సిండికేట్ కావద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో మాకు సంబంధం లేదు, మా నియోజకవర్గానికి వాళ్ళు ఏమైనా పెట్టుకొని మా నియోజకవర్గం మాత్రం సపరేట్ ఉంటుంది. మరి అక్కడ ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యేటట్టుంటేనే మీరు మద్యం టెండర్లు వేయండి, లేకుంటే లేదు అని చెప్పినంట రాజగోపాల్ రెడ్డి. మరి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే ఆర్థికంగా పేదలను దెబ్బతీసే మద్యాన్ని మేము మా నియోజకవర్గంలో సాధించాము, దాని వాడకాన్ని తగ్గిస్తామని ఆయన చెప్తుండ్రు. అది ఇంతవరకు ఆయన చాలా పర్ఫెక్ట్గా 100% మంచి చేస్తున్నట్టే చెప్పాలి. ఎందుకంటే మద్యం వాడకం నిషేధించడం అనేది ఒక పెద్ద చాలా రిస్క్తో కూడినటువంటి వ్యవహారం. ఆ పని అయితే ఆయన చేస్తున్నాడు. మరి దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఇక్కడ ఏమవుతుందంటే ఈయన ఒక్కటి చేసినాని రేపు ఇంకో ఎమ్మెల్యే అందరూ కూడా అట్లే చేస్తే మన రాష్ట్రంలో మద్యం వినియోగమే తగ్గిపోతుంది. ఉన్న రాష్ట్రానికి అసలు ఆదాయ వనరే అది. మందు తమ్ముడు ఒకటే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. మరి నేపథ్యంలో మరి మునుగోడు లాగానే మేము కూడా చేస్తాం. జడ్చల్ ఎమ్మెల్యే ఉన్నాడు అనిరుద్ధ్ రెడ్డి, ఆయన కూడా అంటుండు బెల్ట్ షాపులు నేను బంద్ చేపిస్తాను, ఆయన ఇప్పటికైతే బంద్ చేపియలేదు. మరి నేను కూడా బంద్ చేపిస్తా అని అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి పరిస్థితి, అంటే ఎమ్మెల్యేలే సీఎం మాట ఇంటలేరు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ పాలసీలను ధిక్కరిస్తున్నారు అనేటువంటి ఒక చెడ్డ పేరు వస్తుంది. అదే టైంలో వీళ్ళు మంచి చేస్తున్నారని మంచి పేరు కూడా వస్తుంది. ఇక్కడ ఇది నాణ్యానికి 2 వైపులు ఉంది, ఒకవైపు మంచి ఉంది, ఒకవైపు చెడ్డ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ రాజగోపాల్ రెడ్డి అంటే అధిష్టానాన్ని అయినా ధిక్కరించేటువంటి ధైర్యం ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు. మిగతా ఎమ్మెల్యేలకు అంత ధైర్యం ఉందా అనేది మనం చెప్పాలి, అంత అటువంటి డిసిషన్స్ తీసుకుంటారా అనేది మనం చూడాలి. వీళ్ళు కూడా నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీలలో బెల్ట్ షాపుల నిర్మూలన కూడా ఒకటి ఉంది, కానీ దాని జోలికి అయితే ఇప్పటివరకు ఎవరు పోతలేరు. ఎందుకంటే తెలుసు అసలే కుంటుకుంటూ నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు బెల్ట్ షాపులను కూడా బంద్ చేస్తే ఆదాయం ఒక్కసారిగా తగ్గితే ఆగమాగం అవుతారని బెల్ట్ షాపుల జోలికి అయితే ఎవరు వెళ్ళట్లేదు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గట్సున్న లీడర్ ఎవరని చెప్పుకోవచ్చు అంటే రాజగోపాల్ రెడ్డి. ఆయన మంచా చెడ్డ పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం ఆయనకు 100% సపోర్ట్ అయితే చేయాలి. సరే, ప్రభుత్వ పాలసీలను ధిక్కరిస్తున్నాడు, ఆయనే సీఎం లాగా వ్యవహరిస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఈ విషయంలో మాత్రం ఆయన చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నాడు. మరి ఇటువంటి లీడర్లు సరే ఆయన పేరు కోసం చేస్తున్నాడా, ఎట్లా చేస్తున్నాడు, అందరికీ అంత ధైర్యం ఉంటుందా అనేటువంటి ఎన్నో మాటలు రావచ్చు. ఏ వచ్చినప్పటికీ ఈ డిసిషన్ మాత్రం వెరీ గుడ్ డిసిషన్. ఆయన ముందే చెప్పిండు, నిజంగానే ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రతి చోట ఉంటే మన మద్యం విక్రయాలు తగ్గితే రాష్ట్రానికి ప్రజల ఆరోగ్యానికి మంచిది, రాష్ట్ర ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు, కానీ ప్రజల ఆరోగ్యానికి మాత్రం ఇది మంచి నిర్ణయం.